నిన్న ఈవినింగ్ మసాలా పురుగులు తినుకుంటూ ఆలోచిస్తున్నా ఏం వంట చేయాలి అని. ఇంకా నా పనే కదా. నేను ఇంకో విషయం చెప్తాను. ఆమెను తీసేసిన తర్వాత నేను తప్పు చేశానా, నేనే తప్పుగా ఆమె గురించి ఆలోచించానా అని చాలాసార్లు ఆలోచించిన ఆ రోజు కూర్చొని. ఆ తర్వాత పని మనిషి వచ్చినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది నాకు. నిన్న మా పాప ఏం చేసింది తెలుసా, టీ పెట్టమని అడిగితే లీటర్ టీ పెట్టింది. పెడితే ఏమి అంటే కోపంగా నా మీద కోపంతో లీటర్ టీ పెట్టేసింది. అంటే నేను అదే చెప్పింది, వంట ఆవిడ కావాలని కోపంగా చేస్తుంది. ఒకరోజు ఎక్కువ చేసేస్తుంది, ఒకరోజు తక్కువ చేస్తుంది, ఏది కూడా కరెక్ట్గా అయితే చేయదు అని చెప్పానండి. ఇప్పుడు పని మనిషి కూడా ఏం చేశాను, 1వ తేదీ నుండి ఆలోచించుకోమ్మా, నువ్వు 11కి వస్తున్నావు, నెలలో 6 లీవ్లు తీసుకుంటున్నావు, నీ ఇష్టము, నా వల్ల కాదు, నువ్వు పని బాగా చేస్తున్నావు అని ఎన్ని రోజులు సర్దుకోవాలి అంటే రేపటి నుండి నేనే మానేస్తాను, రాను అని చెప్పింది. జనవరి 1 నుండి. నా పాపకు ఆరోగ్యం బాగలేదు. రీజన్ ఏంటంటే లివర్కు స్వెల్లింగ్ వచ్చిందంట లివర్లో. ఏమంటే రోజు పొద్దున్న లేసినట్టు కురుకురు అది తింటాడంటే డాక్టర్ చెప్పినాడంట, ఇప్పుడు నాకు పాపను చూసుకోవాలి, నా హెల్త్ కూడా బాగాలేదు, అంతా కంప్లీట్ చేసుకొని వస్తాను నీ దగ్గరికి, నువ్వు చెప్పినట్టు నీ ఇంట్లోనే డస్టింగ్ అన్నీ చేస్తాను, అంతవరకు పెట్టుకో అనింది. చూడాలి, ఓ చిన్న ఆశ అయితే పెట్టింది. డస్టింగ్ అన్నీ అంటే ఆ రోజు చెప్పానన్నమాట వీళ్ళని తిడుతున్నప్పుడు, మీకు అర్థం కాదు అసలు, ఒక్క ఇంట్లో పని చేయడానికి మీకు ప్రాబ్లం ఏముంది, 2 ఇళ్ళల్లో గిన్నెలు ఇల్లులు పట్టుకుంటారు తప్ప, అదైనా పనే ఇదైనా పనే, ఒకే ఇంట్లో ఎందుకు చేయరు డస్టింగు, గిన్నెలు, ఇల్లు, కూరగాయలు కట్ చేయడం అన్నీ చెప్తాయి, మీకు ఈజీగా 5,000 వస్తుంది కదా అని చెప్పా. అది నచ్చింది ఆమెకు. ఏమో వస్తానన్నది, చూడాలి. వంట ఆవిడ నేర్పించినట్టు పెరుగు తోడు పెడితే తోడుకోలేదు, బహుశా పెరుగు ఎక్కువ వేసాను, అట్లా తోడుకున్నప్పుడు ఇట్లా వేడి నీళ్ళు పెట్టి మళ్ళీ పెట్టమనింది. కుక్కర్లో కూడా పెట్టచ్చు, బట్ మేము కుక్కర్ వాడం కదా. బట్ ఒక్కొక్కసారి ఒక్కో పద్ధతి ఫాలో అవుతుంటాను. ఇలా పైన వెయిట్ పెట్టచ్చని మా పనామె చెప్పింది. అంటే తోడుకోలేదు కదా అని అది 3 కేజీలు గోధుమ పిండి డబ్బా అది పెట్టాను, తోడుకోలేదు. మరుసటి పొద్దున మళ్ళీ పొయ్యి మీద మాటికి నీళ్లు పెట్టి వేడి పెట్టుకుంటున్నాను. అది తోడుకున్న తర్వాత ఆ వీడియో పెడతాను. మాకు డాక్టర్ ఇంటి పెరుగే తినమన్నాడండి, అందుకే, లేకపోతే ఇంత ఇబ్బంది పడకపోదును నేను. బయట పెరుగు మంచిది కాదు, తినొద్దు అని చెప్పింది. నాకు రోజు పెరుగు తినమనింది, పన్నీరు, పెరుగు ఇవన్నీ తినమని చెప్పింది అనమాట. సో పన్నీరు కూడా తెప్పించుకున్నా, మళ్ళీ పన్నీర్ పరోటా చేసుకుందామని. పాలు ఎక్కువ ఉంటే నేనే ఇంట్లో విరగ్గొట్టుకొని చేసుకుంటా పన్నీర్ కూడా. మేము అక్కడికి డాక్టర్కి చెప్పామేమని, మీకు బయట మాకు డైరీ నుండి తెచ్చుకుంటాము పెరుగు, సో బాగుంటుంటే, లేదు అయినా కానీ వద్దనింది. ప్యాకెట్ కాదు డైరీది, ఫ్రెష్గా పెట్టింటే లేదు, ఇంట్లోనే తోడు పెట్టుకోమన్నది. సో అందుకని తిప్పలు పడుతున్నా, లేకుంటే అంత ఇబ్బంది పడేదాన్ని కాదు. చాలా రోజుల తర్వాత మిరియాల చారు కట్టుకొని తింటున్నామండి, మునక్కాడ వేసుకొని.